రాత్రికాల ప్రార్థన. కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు కూడా మీ యొక్క రక్షణ కృప మాపై ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి నిమిషము కూడా ప్రభువా మీ బిడ్డలైన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజంతనూ తండ్రి మా ప్రయాణాల్లో మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ క్షేమాన్ని దయచేశారు నాయన. ఈరోజంతా ప్రభువా మా ప్రతి ఒక్క అవసరతను తీర్చి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఆహారమును అనుగ్రహించారు తండ్రి. ఎటువంటి స్థితిలో మేము బలహీన పడకుండా లేవనెత్తారు, కృంగిపోకుండా బలపరిచారు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు, మా పనుల్లో మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు మరొకసారి మా కుటుంబాన్ని ఈ విధంగా చూసుకొని సంతోషించుటకును, మీ సన్నిధిన మరొకసారి మొర్రపెట్టుకొనుటకును ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని ఈ రాత్రి సమయాన మీ యొక్క ఎంతో విలువైన మాటలు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవును నాయన, నీతిమంతులుగా ఉన్నవారు ఎవరైతే తండ్రి మీ నామాన్ని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి వెలుగు అంతకంతకు తేజరిల్లుతుందని అయా జ్ఞాపకం చేస్తున్నారు. భక్తిహీనుల యొక్క దీపము నాయన ఆరిపోతుందని అయా, వారు ఇష్టానుసారముగా ఈ లోకంలో తిరుగుతుంటే ప్రభువా, చీకటి సంబంధులుగా జీవిస్తుంటే నాయన అయా వారి దీపము ఆరిపోతుందని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ నాయన మా కుటుంబంలో అయా, మా స్నేహితుల్లో ఎవరైనా ప్రభు భక్తిహీనులుగా ఉన్నారేమో, ఎవరైనా నాయన ఇంకా తండ్రి లోక సంబంధులుగా తండ్రి వ్యర్థమైన వ్యసనాలకు, వ్యర్థమైన క్రియలకు అలవాటు పడి జీవిస్తున్నారేమో నాయన అయా, కృప చూపించి వారిని తండ్రి వెలుగులోనికి రప్పించుటకు సహాయం దయచేయండి. వారి యొద్దకు మీ మాటలను చేరవేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. వారి ప్రతి అక్కరతను ఎరిగి ఉన్న దేవుడవు ప్రభువా, మీ చిత్తానుసారంగా ప్రతి బిడ్డకు తండ్రి వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ రాత్రిన ఎంతోమంది బిడ్డలు శారీరక బలహీనతతో బాధపడుతున్నారు తండ్రి. అయా, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి కూడా ప్రతి బిడ్డకును యేసు నామంలో విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి అపవాది క్రియను యేసు నామంలో లయపరచండి నాయన. ప్రతి ఒక్క మానసిక రుగ్మత నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే అదే విధంగా అప్పుల్లో ఉన్నారో ఆ అప్పుల వలన అవమానాలు, నిందలు ఎదుర్కొంటుండగా ప్రభువా, బిడ్డల కన్నీటిని చూసి బిడ్డలేకున్న ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిని బలపరచండి. అప్పులనే సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, వారి పనులను, వ్యాపారములను, వ్యవసాయ పనులను, అయా పరిచర్యలను బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో, ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. ఎవరైతే కోర్టు కేసులో న్యాయం దొరక్క కృంగిపోతున్నారో వారికి తండ్రి న్యాయం దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన అయా, సరైన సాటి అయిన సహాయం వారికి రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే గృహాలు కట్టుకుంటున్నారో ప్రభు వారికి ప్రతి అవసరతను తీర్చండి నాయన. ఎవరైతే ప్రభువా గర్భఫలము లేక బాధపడుతూ కృంగిపోతున్నారో నాయన, వారి గర్భమును తాకి బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలు, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి. అదేవిధంగా పెన్షన్స్, లోన్స్, మరి ఇతర వాటికైతే అప్లై చేసుకుని ఉన్నారు అవన్నీ కూడా వారికి రావడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాము దేవా. అయా, ఈ రాత్రి కాల సమయంలో మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలందరినీ ఆశీర్వదించమని, దేశ సైనికులను, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, మరొకసారి మా గృహాల చుట్టూ మీ యొక్క
అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరచండి తండ్రి. అయా అపవాది శత్రువులు దొంగలు తండ్రి ఏ అపాయము కూడా మా దరికి చేరకుండా ఈ రాత్రంతను మీరే మాకు క్షేమాన్ని దయచేయమని, మా బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని, మాకు కలిగిన ప్రతి వాటికి మీ యొక్క కాపుదలను అనుగ్రహించమని. అయ్యా ఈ రాత్రికాల సమయంలో అలసి ఉన్న దేహములతో మేము సేద తీరబోతుండగా పీడకలలు నిద్రలేమి సమస్యలతో ఎవ్వరు కూడా బాధపడకుండా సుఖవంతమైన నిద్ర వారు కలిగి ఉండులాగున కృప చూపించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా సాక్షులుగా నిలవబడి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు కృప చూపించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.